తొలిసారి 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ గవర్నమెంట్. అయితే ఈ బడ్జెట్లో ముఖ్యాంశాలేంటి? ఏ అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు? ఏ సంక్షేమ పథకాల అమలుకు కేటాయింపులు జరిగాయి? చూద్దాం. బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 3.22 లక్షల కోట్ల భారీ అంచనాలతో బడ్జెట్ను ప్రతిపాదించింది. పలు కీలక రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యతనివ్వగా సూపర్ 6లో రెండింటికి నిధులు కేటాయించింది. గత ప్రభుత్వ లోపాలు, వ్యవస్థల నిర్వహణ వైఫల్యాల గురించి తన ప్రసంగంలో వివరించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అంతేకాదు తమ ప్రభుత్వ లక్ష్యాలను సైతం ప్రకటించారు. 1995లో చంద్రబాబు సీఎం అయిన టైంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి గుర్తుకు చేశారు. ఏపీలో గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు సరిగా చెల్లించలేదని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సరిచేసుకుంటూ వ్యవస్థను గాడిలో పెడుతున్నట్టు చెప్పారు. ఈ సమస్యలతో బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా కష్టమేనని అన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల. తొలిసారి 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ముఖ్యాంశాలేంటని చూస్తే అమరావతి నిర్మాణం కోసం 6,000 కోట్లు కేటాయించగా, రహదారుల నిర్మాణానికి 4,220 కోట్లు, మచిలీపట్నం, భావనపాడు, కృష్ణపట్నం, రామయ్యపట్నం, అలాగే భోగాపురం పోర్టులకు, ఎయిర్పోర్ట్లకు కలిపి 605 కోట్లు వెచ్చించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కోసం 10 కోట్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సీఎం కాల్ సెంటర్ కోసం 101 కోట్లు, ఎన్టీఆర్ భరోసా కోసం 27,518 కోట్లు, ఆదరణ పథకం కోసం 1000 కోట్లు కేటాయించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కింద 3,486 కోట్లు, తల్లికి వందనం పథకం కోసం 9,407 కోట్లు, దీపం 2.0 కోసం 2,601 కోట్లు, బాల సంజీవని ప్లస్ కోసం 1,163 కోట్లు, మత్స్యకార భరోసా కోసం 450 కోట్లు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల స్కాలర్షిప్ కోసం 337 కోట్లు, స్వచ్ఛ ఆంధ్ర కోసం మరో 820 కోట్లు, ఎస్సీ ఎస్టీ ఉచిత విద్యుత్ 400 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేశారు. అన్నదాత సుఖీభావ కోసం 6,300 కోట్లు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు 62 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కోసం 300 కోట్లు, ఆంధ్రీ నివా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గోదావరి డెల్టా కృష్ణా డెల్టా ప్రాజెక్టులకు 11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6,705 కోట్లు, జల్ జీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 500 కోట్లు కేటాయించారు.